చెప్పండి సార్. 1993 సీరియల్ బ్లాస్ట్ లో మెయిన్ అక్యూస్డ్ ఖురేషి, వాడి రైట్ హ్యాండ్ అబ్దుల్ సలీం 26 నాడు సిరియా వస్తున్నాడు. అయితే సార్ వీఆర్ ప్లానింగ్ కవర్ట్ ఆపరేషన్. వాడిని క్యాప్చర్ చేసి ఇండియాకి తీసుకొస్తాం. ఏం మాట్లాడుతున్నారు కుల్కర్ని? సిరియాకి వెళ్ళి కవర్ట్ ఆపరేషన్ చేస్తారా? ఫెయిల్ అయితే ఆ దేశంతో మనకున్న హెల్త్ రిలేషన్ దెబ్బతింటాయి. ఇంటర్నేషనల్గా ఇండియాకున్న పీసీకింగ్ కంట్రీ ఇమేజ్ పోతుంది. 2 months ఆగండి. G8 సమిట్ తర్వాత చూద్దాం. సార్ అబ్దుల్ సలీం గత 10 years లో ఫస్ట్ టైం బయట కంట్రీకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో తెలియదు. మేబీ దే ఆర్ ప్లానింగ్ అన్ అటాక్ ఇన్ ఇండియా. సార్ ఇంటెల్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది కవర్ట్ ఆపరేషన్, రికార్డ్స్ లో ఉండదు. మిషన్ ఫెయిల్ అయితే ప్రెస్ మీట్ పెట్టండి. ఇండియాకి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేదని ఖండించండి. ఒకవేళ వాడు దొరికితే వాడిచ్చే ఇన్ఫర్మేషన్ అదే రిపోర్ట్ లో పెట్టి G8 సమిట్కి వెళ్ళండి. ఖురేషిని అప్పచెప్పమని అడగండి. సార్ ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. ప్లీజ్. ఆపరేషన్ ఎవరు లీడ్ చేస్తున్నారు? అర్జున్ శ్రీకర్. మార్షల్ అండర్ కవర్. All missions are complete. 100% success rate. Guys, give me a sit-rep. At set point. Ravindra and Ashwin, 900 meters away. Ahmad, in position. All set, sir. Copy. 15 on the ground floor, 20 on the first, and 10 on the terrace. 20 around the perimeter. Another 2 minutes, target will be there. అర్జున్, వచ్చింది ఏఎస్ఐని కన్ఫర్మ్ చేయి. Ahmad, get the confirmation. మొత్తం 16 మంది ఉన్నారు. సెంటర్ కార్లో టార్గెట్ ఉన్నాడు. ఐ వాంట్ విజువల్ కన్ఫర్మేషన్. టార్గెట్ మాస్క్ లో ఉన్నాడు. Ashwin, copied. Ahmed is right. All are wearing masks. Adi, get me the retina confirmation. Trying to focus, sir. Movement chala ఎక్కువ ఉంది, sir. Unable to focus. Arjun, without visual confirmation, I cannot go ahead. వాడిని కార్లోంచి బయటికి రానియండి సార్. सलाम अलैकुम भाई. वालेकुम अस्सलाम. आइए. Ashwin, get drone in position. Arjun, abort the mission now. సార్, అబ్దుల్ సలీం ఇక్కడికి వస్తున్నాడన్న ఇంటెల్ కరెక్ట్. ఏ కార్లో వస్తున్నారన్న డీటెయిల్ నుండి ఎంతమంది వస్తున్నారన్న డీటెయిల్ వరకు మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చింది అబ్దుల్ సలీమే సార్. మీ అసంప్షన్స్ మీద ఆపరేషన్స్ నేను ఆథరైజ్ చేయలేను. మీకు కన్ఫర్మేషన్ అయితే కావాలి. 5 minutes లో ఇస్తాను. Arjun, what? We lost the audio, sir. What?
Guys, plan B. Alpha 3. Down. Bravo 4. Delta 5-6. Meters of the army base. Firing sound in 5 seconds. All react out in 5 seconds. It can 3 minutes. Let's do it, guys! कौन है रे तू साले? नाम है अर्जुन. Indian. साला तुम Sir, we got the audio, sir. Please confirm it, sir. ఆపరేషన్ అయ్యాక కన్ఫర్మేషన్ ఏంటయ్యా? జస్ట్ టేక్ హిమ్ అండ్ లీవ్ ద స్పాట్ ఇమిడియట్లీ. Army vehicles approaching. Don't have enough time. Let's go, go! Now to the pickup point, southwest.
అర్జున్, ముందు ఆర్డర్ తీసుకోవడం నేర్చుకో. టెన్షన్ పెట్టి చంపిస్తున్నా. రే చూసుకురా, ఆపరేషన్ సక్సెస్ అయింది కదా సార్. తేడా వస్తే మా ఉద్యోగాలు పోతాయి. నా తల పోయేది. హే సలీం భాయ్, कैसे हो? गड़बड़ मत कर सलीम, इंडिया बदल गया, अब हम भी बुरा लोग बन गए. సలీంతో వచ్చిన 15 బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు. కురేషికి తెలిసింది. కురేషి మైండ్ని రీడ్ చేయడం చాలా కష్టం. వాడి పంచ్ లైన్ తెలుసా? ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఖురేషీ, అక్కడ అబ్దుల్ సలీం నోరు తెరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. చీఫ్, మీ ఐఎస్ఐ అఫ్తలావాడి ప్రాణం తీయటానికి ట్రైనింగ్ ఇస్తుంది. బట్ ఖురేషీ అవసరం అయితే ప్రాణాలు తీసుకోవటానికి కూడా ట్రైనింగ్ ఇస్తాడు. समझे? इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूं. వెన్నులో వణుకంటే ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా. అదే ఆంటీ, ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకొని లండన్ పారిపోతున్నారు కదా, బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు. ఇల్లు వాటిలో వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాంలే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్ మాయా. హాయ్ భరత్. హాయ్ రఘు. ఆఫ్టర్ సో మెనీ డేస్ సార్. మీరెవరు సార్ నా సీట్లో కూర్చున్నారు? సార్, నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు. తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు. పిల్లలు నానా అంటారు, పెళ్ళం ఏరా అంటారు. అదే ఫాదర్ మదర్ ఏరా అంటారు. చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా? సారీ సార్, మీరిక్కడ నా సీట్లో ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటావు? నా 30 సంవత్సరాల సర్వీస్ లో 30 రోజులు లీవ్ పెట్టుంటా. నీ 3 సంవత్సరాల సర్వీస్ లో 365 రోజులు లీవ్ పెట్టావు. అసలు నిన్ను కదా అనాల్సింది. నీకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు చూడు, వాళ్ళని అనాలి. నీకేమో లీవ్ ఇమ్మంటారు, నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు. ఎట్లా కావడం? అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్. అదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను. అక్కడ మ్యాచ్ వచ్చుద్ది, కానీ నువ్వు కనపడవే. ఏమయ్యా, నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అది కాదు సార్, కోచ్ కెప్టెన్ కలిసి నన్ను తొక్కేశారు సార్. 12th మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్. పోనీ ప్లేయర్స్ కి ఎప్పుడైనా మంచి నీళ్ళని ఇచ్చావా? సార్, నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్. అదిగో చూడు, ఈ ఈగోనే వద్దని చెప్పింది. ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి. ఓకే సార్, అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు?
సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి. లోన్ కట్టను వాళ్ళ సార్? కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి. అంటే వాళ్ళు అలా వదిలేసామనుకో బ్యాంకులు మర్చిపోతారు, నువ్వు గేమ్ని మర్చిపోయినట్టు. ఇందులో 1000 నెంబర్లు ఉన్నాయి, కనీసం 500 మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్రోల్ చేయవా. సార్ 1000 మందికి మిస్ కాల్ ఇవ్వడానికే సాయంత్రం అవుతుంది, ఇంకా లోనా? నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి 4 రోజులు లీవ్ పెట్టడం కాదు, వచ్చిన మొదటి రోజు ఎంతమందిని అప్రోల్ చేసావనేదే ఇంపార్టెంట్. నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా. ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడే ప్లేయర్వి, కుమ్మే అంతే. సార్ సార్ ఇంకేం ఇదేం సార్? ఇది మాట్లాడకు. చాలా అన్యాయం సార్. రామకృష్ణ గారు, ఇదా 1000 మంది ఫైలే కదా? అవును సీన్ గారు. ఇందులో మినిమం 500 మందిని అప్లోడ్ చేసామని అడిగాడా? మీకెలా తెలుసు? మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు. అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు. అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట. చేసాం. ఏమన్నారు? తిట్టారు. తిట్టారా? కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు. అయితే మీరేం చేశారు? ఫోన్లోనే కదా దులిపేసుకున్నాం. అయితే ఇప్పుడు మేకేకర్నా? అదే పని మళ్ళీ చేయాలి. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా సీన్ గారు, ఇప్పటి ఆడాలు మరీ ఓపెన్ అయిపోయారండి. నెక్స్ట్ కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ బీప్ 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 లైక్ దట్. అవును సీన్ గారు. చూడండి రామకృష్ణ గారు, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది దులిపేసుకోవడం, రెండోది దులిపేయటమే. ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి, రెచ్చిపోండి. రివర్సా? ఏమండి, వాళ్ళు అన్న ఫోన్ లో విష్ణు సహస్రనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి. బూతులు సార్ అయ్యే. కరెక్ట్ సార్, మాటకు మాట, బూతుకు బూతు. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల నేనున్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది? పర్సనల్ లోన్ కి 12.5%, హోమ్ లోన్ కి 9.5%, గోల్డ్ లోన్ కి 8.5%. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటి లిమిట్స్? ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్? అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా, అదే నా డ్యూటీ. ఏంటి కాకపోతే ఏంటే అంట. ఏంటంట? నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు. నా పక్కన ఉన్నారు తెలుసా? ఏంటి ఫినిష్? ఏంటి ఫినిష్ చేస్తావు? ఏంటంట? రామకృష్ణ గారు, ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను? అంతా బానే ఉందండి. గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి? టీమ్ స్పిరిట్ సార్. ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు. ఈసారి చెప్తాను సీన్ గారు.